మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి. జూబ్లీ హిల్స్లో ఉన్న ఆక్సిజన్ ఓ అందమైన మొక్కల ప్రపంచం నుంచి మీ రాజేశ్వరి. మీ అందరికీ తెలుసు, మనము మెడిసినల్ ప్లాంట్స్ అంటే మెడిసిన్ అనేది చాలా పెద్దవాడు అండి. మెడిసిన్ అనేమి కాదు, మన ఆరోగ్య విలువలు మనకి హెల్ప్ చేసేవి, మనము ఆరోగ్యకరంగా ఆనందమయమైన జీవనం గడపటానికి మన చుట్టూ ఉన్న మొక్కలు ఏ రకంగా మనకి దోహదపడతాయి అన్న విషయాలు తెలుసుకుంటున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు మనము బాసిల్, మీ అందరికీ తెలుసు, దాన్ని సబ్జా ఇత్తులు అని కూడా అంటారు. ఆ సబ్జా గింజల చెట్టు గురించి తెలుసుకోబోతున్నాము. మనకందరికీ తెలుసు, ఆ బాసిల్ లీవ్స్ అనేది మనము చాలా వాటిల్లో గార్నిషింగ్కి వాడుతుంటాము. కానీ దాని గురించి దాంతోపాటు దాని గింజల గురించి, ఆ గింజలు మనము జస్ట్ ఇంతకుముందు మన పెద్దవాళ్ళు వేసవి కాలము అవి తాగితే చాలా మంచిదని చెప్పేవాళ్ళు. మనకి దాని గురించి అంతవరకే తెలుసు. కానీ దానివల్ల చాలా మన ఊహించని ఎన్నో విలువలు ఉన్నాయి. ఎన్నో రకాల మన ప్రాబ్లమ్స్కి ఆ గింజలు సొల్యూషన్ ఇస్తాయండి. ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో మనకెవ్వరికీ సరిపడా ఎక్సర్సైజ్ లేదండి. చాలా వరకు అందరూ జాబ్స్ చేసేవాళ్ళేను. ప్రతి ఒక్కళ్ళు ఉరుకులు పరుగులు ప్రపంచం అయిపోయింది. సో టైంకి తింటలేదు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తింటలేదు. వీటన్నిటి వలన ఇంకొకటి మెయిన్ స్ట్రెస్. వీటన్నిటి వలన ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. వాటిల్లో ఎక్కువగా కనిపించే ప్రాబ్లము ఒబెసిటీ, ఓవర్ వెయిట్. ఆ ఓవర్ వెయిట్ అనేది అది ఒక్క ప్రాబ్లమే కాదండి, అది ఒక్కటే రాదు. అది వచ్చిందంటే దాంతోపాటు మనము జనరల్గా చెప్తుంటారు చూసారా, సకుటుంబ సపరివార సమేతంగా వస్తుంది. ఆ ఓవర్ వెయిట్తో పాటు ఎన్నో రకాల సమస్యలను తీసుకొస్తుంది. దాంతోపాటు బీపీ, షుగరు, థైరాయిడ్, ఇలా ఎన్నో రకాల సమస్యలను తీసుకొస్తుంది. వాటన్నిటికీ ఈ సబ్జా గింజలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి ఆ ఓవర్ వెయిట్ని తగ్గించడానికి. ఆ ఓవర్ వెయిట్ని తగ్గించడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి? చూడటానికేమో చాలా చిన్న చిన్నగా ఆవాల గింజల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారేమో. చూడటానికి చాలా చిన్నవండి, కానీ వాటర్లో వేసేసరికి వాటికి 4 ఇంతల పైన పెరుగుతాయండి అవి. ఇప్పుడు దీంతో మనము ఒక డ్రింక్ చేసుకుని ఓవర్ వెయిట్ని తగ్గించడానికి ఎలా వాడుకోవచ్చో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సబ్జా గింజలు, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే హనీ వాడుకోవచ్చండి. ఇంకొకటి లెమన్. ఈ మూడిటితోనే మన ఓవర్ వెయిట్ని తగ్గించుకునే డ్రింక్ మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి నానబెట్టిన సబ్జా ఇత్తులండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్తున్నాను, చాలామంది ఏంటంటే అవన్నీ మాకు తెలియదా అనుకుంటారు. తెలియదని కాదండి, జనరల్గా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత తొందరగా తగ్గిద్దా అన్న ఆతృతలో ఏం చేస్తామంటే మనం ఎక్కువ వాడుతుంటాము. అందుకనే చెప్తున్నాను మరొకసారి, అతిగా ఏది వాడకండి, వాడకూడదు కూడాను. ఇమీడియట్ రిజల్ట్ కోసం చూడకండి. నెమ్మదిగా ఇమ్యూనిటీ పెంచుకుంటా ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవటానికి ట్రై చేయండి. మనము ఈ సీడ్స్ జస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటామండి. 2 స్పూన్స్ అంటే నానబెట్టినవి 2 స్పూన్స్ కాదండి. టీ స్పూన్తో 2 టీ స్పూన్స్ నానబెట్టుకుంటే అవి మనకి కనీసం ఒక 4 స్పూన్స్ అవుతాయండి. హనీ ఆప్షనల్ అండి. డయాబెటిక్ వాళ్ళు మాత్రం వాడకూడదు. డయాబెటిక్ లేని వాళ్ళు టేస్ట్ కోసం మిక్స్ చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం.
మీకు తెలుసు నిమ్మరసంలో సి విటమిన్ ఉంది. సి విటమిన్ మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా సగం రోగాల నుండి మనకి విముక్తి దొరికినట్టేనండి. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ కలుపుకుంటున్నాము. మనము దీన్ని వాటర్ కలుపుకుని తీసుకునేది ఎందుకంటే వెయిట్ లాస్ కోసం తీసుకుంటున్నామండి. మార్నింగ్ టైంలో మనము దీన్ని తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అలాంటి వాళ్ళు తీసుకునేటప్పుడు కొన్ని రకాల ఎలర్జీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదండి. అలాంటి వాళ్ళు తీసుకునే ముందు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి తీసుకోవటం మంచిదండి. జనరల్ వాళ్ళు ఎవరైనా మాత్రం తీసుకోవచ్చు. కొద్దిగా ఏంటంటే దీనికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం బ్లోటింగ్ ఉంటుందండి. దానివల్ల భయపడాల్సింది ఏం లేదండి. కొద్దిగా తీసుకుంటున్న కొద్ది నెమ్మదిగా మీ బాడీ దానికి అడ్జస్ట్ అవ్వటము మొదలవుతుంది. ఇది కనుక మీరు డైలీ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. ఇంకొకటి, ఇది వెయిట్ లాస్కే కాదు, మన స్కిన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మన స్కిన్కి, హెయిర్కి అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేస్తుందండి. దీంట్లో ఉన్న యాంటాక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎన్నో రకాల మినరల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. అందుకని చెప్పి మనము ఈజీగా తీసుకోవచ్చండి. ఏం లేదు, మన వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఇది మన వెయిట్ లాస్ని ఎలా తగ్గిస్తుంది అని చెప్పుకున్నాము. దీంట్లో ఉన్న కొన్ని మినరల్స్ ఇవి. అవే కాకుండా మెయిన్ దీంట్లో ఉంది ఫైబర్. ఫైబర్ ఏమవుతుందంటే మన మెటబాలిజం రేటుని పెంచుతుంది. ఇంకొకటి, ఇవి తీసుకోవటం వల్ల దీన్ని మనము భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. భోజనానికి ముందు ఎందుకు మంచిదంటే ఇవి తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన ఆకలి తగ్గిపోతుందండి. మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అందువలన మనము ఆటోమేటిక్గా తక్కువ ఆహారం తీసుకుంటాము. తక్కువ ఆహారం తీసుకోవటము, ఇంకొకటి ఇది మన మెటబాలిజం రేటుని పెంచటము, మన ఫ్యాట్ని రెడ్యూస్ చేయటము, స్టోర్ అండ్ ఫ్యాట్ తగ్గించటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వెయిట్ రెడ్యూస్ అవుతుందండి. సో అందరూ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ డ్రింక్ తయారు చేసి తాగి చూడండి. ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఉంటాయండి. నమస్తే.